ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాజెక్టు మరుగున పడిపోయింది. కూటమి అధినేత చంద్రబాబు చొరవతోనూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీతోనూ పనులు మళ్లీ మొదలవుతున్నాయి. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలతో పల్నాడు జిల్లాకు జలసిరి తెస్తున్న ఆ ప్రాజెక్ట్ ఏది? కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయంతో 7 దశాబ్దాల పల్నాడు ప్రజల కల సాకారానికి అడుగులు పడ్డాయి. పల్నాడు జిల్లా వాసులు శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న వెరకపూడిశాల ప్రాజెక్టులో ముందడుగు పడింది. పైప్ లైన్ నిర్మాణాల కోసం అవసరమయ్యే భూసేకరణకు 63.14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పరిపాలన అనుమతులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు పల్నాడు జిల్లా వాసుల్లో సంతోషం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా పల్నాటి వాసుల కలగా ఉన్న వెరకపూడిశాల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక కథనం. నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసి ఎగువ పల్నాడు ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్ట్ వరకపూడిశాల ఎత్తిపోతల పథకం. పల్నాడు జిల్లాలో వర్షాధారం పంటలకు ఈ ఎత్తిపోతల ద్వారా నీరు అందించే వీలుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు కొన్ని గ్రామాలకు తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకంలో పంప్ హౌజ్లు, పైప్ లైన్లు, కాలువలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ ను పంపింగ్ చేసి ఎగువ పల్నాటి ప్రజలకు సాగు, త్రాగునీటి సమస్యను తీర్చాలని ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజల నుంచి వస్తున్న డిమాండ్పై తాజాగా కూటమి ప్రభుత్వం స్పందించింది. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూసేకరణకు 63.14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే అటవీ శాఖ భూములకు సంబంధించి 14.5 కోట్ల రూపాయల పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ నిర్ణయంతో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హనుమపురం తండ పై ఎత్తున వరకపూడిశాల ఉంది కావున కొన్ని టైం నుంచి దానికి పాస జరుగుతూనే ఉంది కాబట్టి ఏదైనా పనులు జరుగుతాం లేదు. ఇప్పుడు వస్తుంది కాబట్టి వస్తుందని మా కళ నెరవేరుస్తానని మా కళ రైతాంగం ఎదురు చూస్తున్నాం సార్. దానికోసం మా రైతుల బాధ ఏం లేదు, కానీ ఎప్పుడు వస్తే మా రైతులు కూడా బాగుపడతారని మా ఆలోచన. వరకపూడిశాల అనేది దాదాపు 75 సంవత్సరాల నుంచి ఉందండి అది. కానీ ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. చేస్తామని అంతే బాగుతుంది. 2-3 సార్లు శంకుస్థాపన చేశారు, అంతే ఆగిపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకపూడిశాల చేస్తామని ఫుల్ గ్యారెంటీగా చెప్పారు. ఈసారి ఏం చేస్తారని మేము కొద్దిగా ఆశతో ఉన్నాం. ఈసారి కంపల్సరీ ఇద్దని ఆలోచన మాది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని పలు మండలాలలో వరకపూడిశాల ప్రాజెక్టు నిర్మాణంతో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి మండలాలలో పైప్ లైన్ల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. రైతులతో సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పైప్ లైన్ నెట్వర్క్ పనుల ప్రక్రియను వేగవంతం చేయాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ ను ప్రభుత్వం ఆదేశించింది. వరకపూడిశాల ఎత్తిపోతల పథకం నిధుల విడుదలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు ప్రజానీకానికి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు పని జరుగుతుంది పల్లెల్లో. అలాగే సాగునీరు ప్రతి ఎకరాకి నీళ్లు అందించాలన్న చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రజల దశాబ్దాల కళని నెరవేర్చే దిశగా ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ డబ్బులు చెల్లించబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా పల్నాడు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఎత్తిపోతల కోసం కృష్ణా నదిలో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ, హైడ్రాలిక్, తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లభించాల్సి ఉంది. ఈ అనుమతులు వచ్చేలోపు నీటి సరఫరాకు అవసరమైన పైప్ లైన్లు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వ్యయం అంచనా 88 కోట్లు కాగా
తొలి విడత నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు కూడా జారీ చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి ఈసీకి. అది రావాలి అంటే 3 సీజన్స్ కూడా సమ్మరు, వింటరు, రైనీ సీజన్ 3 కూడా తీసుకొని వాటి డీటెయిల్స్ అన్నీ కూడా పంపించాలి. నాకు తెలిసి జూలై ఎండ్ కల్లా అయిపోతుంది. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని పంపించడం జరుగుతుంది. అది వస్తే ప్రాజెక్ట్ అనేది పని మొదలు పెట్టడం అనేది అవుతుంది. సరే, అప్పటిదాకా ఆగకుండా ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది ఏమిటంటే అది వచ్చి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఈ కాలువలకి వాటికి టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముందు మనం కాలువలకి సంబంధించి మీరు డబ్బులు రిలీజ్ చేయండి, ఇది ప్యారల్గా జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది కూడా మొదలెడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించిన కాలువలు ల్యాండ్ ఏదైతే మనం తీసుకోవాలో ఆ ల్యాండ్కి సంబంధించి 63 కోట్లు ప్రభుత్వం వైపు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల గంగలకుంట సమీపంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ వరికపూడి శెల నుంచి 4.86 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి, బొల్లాపల్లి మండలాలలోని సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు మొదటి దశలో మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి, దుర్గి మండలాలలో భూసేకరణ చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వరికపూడి శెల ప్రాజెక్టు నిర్మాణానికి 340 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పల్నాడు జిల్లా ప్రజానీకం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వరికపూడి శెల ప్రాజెక్టు కళ సాకారం కాబోతుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో ఉన్న ఈ వరికపూడి శెల ప్రాజెక్టుని దాదాపు 7 దశాబ్దాల నుంచి కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కూడా స్థానికుల నుంచి ఈ మాచర్ల నియోజకవర్గ ప్రజలతో పాటు పల్నాడు జిల్లా ప్రజానీకం కూడా డిమాండ్లు చేస్తూనే వస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా వచ్చి శంకుస్థాపన చేసినప్పటికి కూడా ఒక్క అడుగు కూడా ఆ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ఎన్నికల ముందు నారా లోకేష్ యోగలం పాదయాత్ర సందర్భంగా ఇక్కడ శిలాఫలక వేసి మాచర్ల నియోజకవర్గ ప్రజలకైతే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే వరికపూడి శెల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ కోసం సుమారు 15 కోట్ల రూపాయలను అటవీ శాఖకు ప్రభుత్వం జమ చేయగా తాజాగా 63 కోట్ల రూపాయలను పైప్ లైన్ సంబంధించి భూసేకరణ చేసేందుకు కూడా నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నాగార్జున సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ని లిఫ్ట్ చేసి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి మండలాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తాగునీటికి ఈ ప్రాజెక్టు అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఎంతో ఉపయోగకరం ఉంటుంది. దీనిపై కూడా మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డితో పాటు మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలు, పల్నాడు జిల్లా ప్రజానీకం అయితే హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు చెప్తున్నారు. మరి ఈ వరికపూడి శెల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లి త్వరితగతిన పూర్తి చేయడంలో కూడా చిత్తశుద్ధి, శ్రద్ధ వహించాలంటూ కూడా మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా ప్రజానీకం అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి నేపథ్యంలో 3 ఏళ్లే ఈ కూటమి ప్రభుత్వం సమయం నేపథ్యంలో ఈ 3 ఏళ్లలో ఈ వరికపూడి శెల ప్రాజెక్టు నిర్మాణం ఏ మేరకు ముందుకు సాగుతుంది, ఎంత పూర్తి చేస్తాడనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు ఆనంద్తో సాంబశివరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మాచర్ల నియోజకవర్గంలోని వరికపూడి శెల ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుంచి.